తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో దీని గురించి ఇన్ డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. వృశ్చిక రాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా ఈ నూతన సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? తప్పకుండా అమ్మా. ముందుగా అందరికీ కూడా నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో భాగంగా మనం మాట్లాడుకునేటువంటి రాశి ఫలాల్లో వృశ్చిక రాశి గురించి మాట్లాడుకోవాలనుకుంటే, వృశ్చిక రాశికి చెప్పాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ టైమ్స్లో అర్ధ అష్టమ శని అనేటువంటిది నడుస్తోందండి. అర్ధాష్టమ శని గత 2.5 సంవత్సరాలుగా నడుస్తోంది. వీళ్ళకి కాస్త శని దోషం అనేటువంటిది మార్చి 30 తర్వాత నుంచి వెళ్ళిపోబోతోంది. సో ఏదైనా సరే జీవితంలో ఒక ముందడుగు, ఒక ఫార్వర్డ్నెస్ అనేది మార్చి 30 తర్వాత ఖచ్చితంగా కనబడుతుంది. అయితే మళ్ళా వచ్చేటువంటి ఇబ్బంది ఏమిటి అంటే, ఇప్పుడు మే 15వ తారీఖు తర్వాత నుంచి వీళ్ళకి అష్టమంలోకి గురుడు రాబోతున్నాడు. వచ్చిన తర్వాత ఆదాయానికి గండిపడ్డము, ఇన్కమ్ కాస్త తగ్గడము, పేరు ప్రఖ్యాతులు తగ్గడము, అవమానపడ్డము, కాస్త కొంచెం ఇబ్బందులు అనేటువంటి ఒడిదుడుకులు అనేటువంటి ఎక్కువ ఉంటాయి. సో గురుబలం అనేటువంటిది లేదు కాబట్టి గురుబలం పెంచుకోవడం కోసం దత్తాత్రేయ స్వామి దర్శనము, దత్తాత్రేయ స్వామి ఆరాధన, శివ ఆరాధన, శనగలు దానము, కుక్కలకి ఆహారం పెట్టడం లాంటివి ఎన్నో కార్యక్రమాలు, చిన్న చిన్న పరిహారములు ఆచరించండి. గురుబలం తప్పకుండా పెరుగుతుంది. ఆ పెరగడం వల్ల ఆదాయం పెరుగుతుంది, ఇబ్బందులు ఉండవు. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి పంచమ స్థానం నుంచి రాహు 4వ స్థానంలోకి రాబోతున్నాడు. దీనివల్ల ఏమిటంటే కాస్త కుటుంబపరమైన ఒత్తిడి రావడము, తల్లిదండ్రుల దగ్గర నుంచి, లేదు అనుకుంటే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న కలహాలు అవి కనబడుతున్నాయి. అయితే పెద్దగా వచ్చేటువంటి ఇబ్బందులు అయితే ఏమీ కాదు, అన్నీ కూడా చిన్న చిన్న దోషాలే. సో దీన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. 4th హౌస్లో రాహు కాబట్టి ఖచ్చితంగా కుటుంబపరమైన ఒత్తిడి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక శని యొక్క ప్రభావం కూడా, జాతకంలో శని 4వ స్థానం నుంచి పంచమ స్థానంలోకి వెళ్ళబోతున్నాడు. అంత యోగదాయకమైన పీరియడ్ ఆఫ్ టైం కాదు అని చెప్పచ్చు. ఓవరాల్గా వృశ్చిక రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పచ్చు. జీవితంలో ఎప్పుడూ కూడా అగ్రెసివ్గా నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ పీరియడ్ ఆఫ్ టైం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కాస్త ఏదైనా రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళారంటే కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్ విషయంలో జాగ్రత్త, మాట విషయంలో జాగ్రత్త, కుటుంబానికి ఎక్కువగా విలువ ఇవ్వండి, మనోధైర్యంతో పనిచేయండి, ఎఫర్ట్స్ ఇంకా పెంచండి, ఎక్కడా కూడా డీవియేట్ అవ్వద్దు. చాలా మంచి రిజల్ట్స్ కనబడతాయి. అయితే ఇన్ని దోషాల మధ్యలో కూడా, అంటే ఇన్ని దోషాలు మిశ్రమ ఫలితాల మధ్యలో కూడా కొంచెం రాజయోగాలు పట్టేటువంటి సమయం కూడా ఉంటుంది రవి కుజుల యొక్క బలం వల్ల. సో రవి యొక్క బలం చేత ఏప్రిల్ 15వ తారీఖు దగ్గర నుంచి మళ్ళా జూన్ 15వ తారీఖు దాకా అద్భుతంగా ఉండేటువంటి యోగం కనబడుతోంది. అంటే ఆ మంత్లో కాస్త మంచి పరిణామాలు కనబడతాయి. ఏ పని చేసినా అందులో విజయం పొందడము, కాస్త ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి విజయం పొందడము, తర్వాత ఆరోగ్య సమస్యలు తగ్గడము, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, గోల్డ్ బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలు చూడడం లాంటివి, రాజకీయ పరంగా ఉన్న వాళ్ళకి పదవీ యోగాలు, వాళ్ళకి ప్రశంసలు, మన్ననలు, అభినందనలు పొందేటువంటిది, వాళ్ళకి గొప్ప స్థాయి వచ్చేటువంటి యోగము ఏప్రిల్ దగ్గర నుంచి ఈ యొక్క జూన్ 15వ తారీఖు దాకా బాగుంటుంది. తర్వాత మళ్ళీ ఆగస్టు 15వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 15వ తారీఖు దాకా మళ్ళీ ఇలాంటి యోగమే రిపీట్ అవ్వడం వల్ల ఆ టైమ్ ఆఫ్ పీరియడ్లో కాస్త సేవ్ అవుతారని చెప్పచ్చు ఇన్ని దోషాల మధ్యలో కూడా. అయితే మీరు ఏదైతే జాతకంలో ఈ యొక్క రవి బలంతో పాటుగా కుజుడి యొక్క బలం కూడా అద్భుతంగా యోగిస్తోంది. 2026 జనవరి, ఫిబ్రవరి ఈ 2 మాసాల్లో కూడా రవి కుజుల బలం చేత అద్భుతమైన రాజయోగాన్ని, ఒక ప్రమోషన్ని, ఒక ఎలివేషన్ని జీవితంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదైతే మీకు ఇంటర్నల్ యొక్క గోచారంలో గురుబలం అనేటువంటిది లేదో, శని యొక్క అనుగ్రహం పెద్దగా లేదో, రాహు అనుగ్రహం పెద్దగా లేదో, ఏమాత్రమూ మీరు కంగారు పడాల్సిన అవసరము లేదు. ఖచ్చితంగా పర్సనల్ చార్ట్లో మీకు ఖచ్చితంగా ఏదైనా గ్రహం బాగున్నట్లయితే, దశాంతర దశలు బాగున్నట్లయితే ఖచ్చితంగా వీటన్నిటిని చాలా అవలీలగా దాటిస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అయితే ఏంటంటే ఈ మంత్స్లో మాత్రం కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఎఫర్ట్స్ ఇంకా పెంచండి. విజయాలు, మంచి శుభ ఫలితాలన్నీ కూడా ఎక్కువగా చూస్తారు. అయితే జాగ్రత్తగా ఉండాల్సిన మాసాలు 2 ఉన్నాయి ఖచ్చితంగా. శుక్రుడి యొక్క బలం వీక్ అవ్వడం వల్ల మే, జూన్
ఈ 2 మాసాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఈ 2 మాసాల్లోనూ ఎవరైతే కళారంగం వైపులో కానీ, క్రియేటివ్ ఫీల్డ్లో కానీ, బట్టల వ్యాపారము, లేకపోతే ఇంకా చెప్పాలంటే సినిమాలో ప్రయత్నం చేస్తున్నవాడు, మోడలింగ్, యాంకరింగ్, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళకి సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, కాస్మెటిక్స్ కానీ, ఇంటీరియర్ డిజైనింగ్స్, ఫర్నిచర్ షాప్స్, ఆర్కిటెక్ట్స్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, వీళ్ళందరికీ కూడా ఈ టైంలో మే జూన్లో కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2 months అనేది చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో కూడా కాస్త అపజయం పొందే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో కాస్త ఒడిదుడుకులు వచ్చే అవకాశము ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లో కనబడుతోంది. దూర ప్రయాణాలు ఆ టైంలో ఎక్కువగా చేయొద్దు. అయితే ఖచ్చితంగా జనవరి మాసంలో విపరీతమైన రాజయోగం పడుతుంది. భూలాభము, స్వర్ణ లాభము, వాహన లాభము, ద్రవ్య లాభములన్నీ కూడా 2026 జనవరిలో మీరు ఖచ్చితంగా చూస్తారు. సో నో డౌట్ మీరేమీ కంగారు పడద్దు. గురుబలం లేదని, శని అనుగ్రహం లేదని ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. పర్సనల్ చార్ట్ చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఏదైనా చిన్న చిన్న దోషాలుంటే గురుబలం పెంచడానికి వాటికి ప్రయత్నం చేయండి. నేను ఇచ్చేటువంటి సలహా ఏమిటంటే శ్రీరుద్ర యాగం చేయండి. బికాజ్ గురుబలం విపరీతంగా పెరుగుతుంది. రాహు దోషం పోతుంది. ఏ దోషమైనా, ఏ నవగ్రహ దోషమైనా వాటితో పోతాయి. శ్రీరుద్ర యాగం అనేటువంటిది అద్భుతమైన పరిహారము. వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బ్రాడ్గా మీ యొక్క సక్సెస్ అనేది చాలా పెద్దగా ఉండే అవకాశం ఉంటుంది. శివుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి, అద్భుతమైన ఫలితాలు చూస్తారు. సో మరి ఈ నూతన సంవత్సరంలో ఎవరైనా కూడా జాతకరీత్యా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు గురుగారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే గ్రహ సంచారము, గోచార గ్రహ సంచారం ఆధారంగా, ట్రాన్సిట్స్ ఆధారంగా ఏ రకాలుగా జీవితంలో మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం మాట్లాడుకున్నాం. కానీ మీ పర్సనల్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ కనుక ఏదైనా మీకు ఒక గజకేసరి యోగం కానీ, గురు చండాల యోగం కానీ, బుధ ఆదిత్య యోగం కానీ, దశాంతర్దశలో అద్భుతమైన రాజయోగాలు ఉంటే ఈ ప్రాబ్లమ్స్ని ఈజీగా ఓవర్కమ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పాజిటివిటీ అయినా నెగిటివిటీ అయినా దానికి ప్యారలల్గా మీ పర్సనల్ చార్ట్లో కూడా బలం ఉండాలి. ఒకవేళ మీ జాతకంలో ఇప్పుడు నేను చెప్పిన రవి సంచారం అప్పుడు రాజయోగము, కుజ సంచారం అప్పుడు రాజయోగాలు అప్పుడు కూడా పట్టట్లేదు, ఏదో ఇబ్బంది వస్తూనే ఉంది అంటే పర్సనల్ చార్ట్లో ఖచ్చితంగా ఇబ్బంది ఉంది అని అర్థము. దాన్ని గుర్తించండి. ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్ చూడండి. దాంట్లో ఏవైనా దోషాలు ఉంటే తగిన పరిహారములు, పూజలు ఆచరించండి. శీఘ్రంగా ఈ యొక్క రాజయోగాలు అనుభవిస్తారు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. ఎవరైనా సరే పర్సనల్ చార్ట్ చూసి ఆ పూజా పరిహారాన్ని కూడా తప్పకుండా చేయిస్తాను. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా.